హాయ్ గైస్, ఇప్పుడే నెట్ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ వచ్చిన రెవల్యూషన్స్ అనే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ మనకి తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. కానీ నేను తెలుగు డబ్బింగ్ ని ప్రిఫర్ చేయొద్దని చెప్తాను. కొంచెం ఇంగ్లీష్ లో చూడండి, లేకపోతే ఒరిజినల్ కొరియన్ విత్ సబ్ టైటిల్స్ లో చూసేయండి. అసలు యాక్చువల్ గా రెవల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక దాన్ని సీక్రెట్ కానీ లేకపోతే మనకి ఇప్పటిదాకా తెలియని దాన్ని ఒక దాన్ని బయట పెట్టేదాన్ని రెవల్యూషన్ అంటమాట. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్, నచ్చుతుంది. యాక్చువల్ గా ఇది వచ్చేసి థ్రిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అన్నమాట. కొంచెం స్లో పేస్డ్ గా వెళ్తుంది, కానీ ఇది అందరికి నచ్చకపోవచ్చు. మనకి ఏ అన్వాంటెడ్ సీన్స్ ఉండో. నెక్స్ట్ కమింగ్ టు ద ప్లాట్ పాయింట్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి టూ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి చర్చ్ పాస్టర్, ఇంకొకటి వచ్చేసి ఒక డిటెక్టివ్ అమ్మాయి అన్నమాట. వీళ్ళిద్దరు లైఫ్స్ ని మనకి ప్యారల్ గా చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు లైఫ్స్ లో జరిగే ఇన్సిడెంట్స్ గానీ అసలు వీళ్ళిద్దరు ఎవరు అనేది చిన్న క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేది మనకి వీళ్ళిద్దరివి ఉంటాయి. అది బాగుంటుంది, చాలా క్లీన్ గా చూపిస్తారు. అది జరుగుతూ ఉండగా మధ్యలో వీళ్ళు ఉండే సిటీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే ఒక చిన్న అమ్మాయిని ఎవరో ఒక అతను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసినప్పుడు ఈ కేస్ ని మన డిటెక్టివ్ కి ఇస్తారన్నమాట సాల్వ్ చేయమని. చర్చ్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు మన చర్చ్ పాస్టర్ ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అండ్ మన డిటెక్టివ్ ఈ కేసు సాల్వ్ చేసిందా లేదా, తన పాస్ట్ లైఫ్ కి ఈ కేస్ కి చిన్న లింక్ ఉంటది. ఆ లింక్ అనేది ఏంటి అన్నది మనకి ప్లాట్ పాయింట్ మాట. మూవీ ప్లాట్ అనేది చాలా బాగుంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది, అలాగే తీసుకెళ్లారు కూడా. అసలు పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంటది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా డిఫరెంట్ గా బాగా రాసుకున్నారు. ఎగ్జిక్యూషన్ చేసే విధానం కూడా చాలా బాగుంది. కమింగ్ టు ద మెయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, మన చర్చ్ పాస్టర్ క్యారెక్టర్ ని చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్ లో మనకి ఒక 2-3 షేడ్స్ ని మనం చూడొచ్చు. చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశాడు. అంటే తనలో వచ్చే కోపం గానీ బాధ గానీ ఇంకొక యాంగిల్ కూడా ఉంటది, అది మనకి ఎలా చూపించాడు అనేది అతనైతే చాలా బాగా చేశాడు. ఎక్సలెంట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన డిటెక్టివ్ అని కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. మనకి ఇంకొక అతను ఉంటారు, మన ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్ చేశారో ఆ అమ్మాయిని, అతను కూడా బాగా చేశాడు. అసలు యాక్చువల్ గా అతనితోనే మనకి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అతను కూడా చాలా ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంటది. ఇంతకీ మూవీ చూడొచ్చా చూడొద్దా అంటే చూడొచ్చు గైస్. మూవీ అయితే బాగుంది, కానీ కొంచెం స్లో పేస్ లో వెళ్తుంది. మనకి మూవీలో జోక్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అవి అస్సలు ఉండవు మూవీలో. మనకి వాళ్ళు ఏ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ స్టోరీని చెప్తారు. యాక్చువల్ గా హిడెన్ ట్రూత్ అనేది ఏంటి అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ మార్క్ మాట. ఆ రివిలేషన్ జరిగిందా లేదా అంటే 100% జరిగిందని చెప్తాను నేనైతే. దానికోసం మూవీ చూసేయచ్చు. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.